వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నామండి. సార్ చెప్పండి, ఇప్పుడు బీసీ కులగాన అని చెప్పేసి రేవంత్ రెడ్డి బీసీలకి నేను పెద్దపీట చేస్తున్నా, బీసీలు ఎవరైనా నన్ను వ్యతిరేకించినా పర్వాలేదు కానీ నేను బీసీలకు పెద్దనను ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం అనేటిగా జరిగింది అని చెప్పిండు. మళ్ళీ కొత్తగా తెర మీదకి వచ్చేసింది మొన్న క్యాబినెట్ నిర్వహించి ఇక్కడ మళ్ళీ ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 2025 మార్చి 30 రోజున తెలంగాణ రాష్ట్రంలో మార్చి 1 తారీఖున తెలంగాణ రాష్ట్ర శాసనసభలో, తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో రెండు సభలలో ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క మద్దతుతో ఏకగ్రీవంగా ఆ బిల్లులు పాస్ అయ్యాయి. 2 బిల్లులు పెట్టారు. ఒకటి బీసీలకు విద్యా ఉద్యోగ నియామకాలలో 42% రిజర్వేషన్స్, ఇంకొకటి దట్ ఈస్ బిల్ నెంబర్ 3. బిల్ నెంబర్ 4 స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ని అమలు చేయించడం కోసం రాష్ట్ర శాసనసభలో ఒక చట్టమైంది. ఆ చట్టం 2 బిల్లులు కూడా గవర్నర్ గారి ఆమోదం కోసం వెళ్ళి, గవర్నర్ గారి ఆమోదంతో మే 1 రోజున ఢిల్లీకి ఆ గవర్నర్ గారు ఆమోదించి ఢిల్లీకి పార్లమెంట్కి రాష్ట్రపతి యొక్క ఆమోదం కోసం ఢిల్లీకి పంపడం జరిగింది. కానీ రాష్ట్రపతి కార్యాలయంలో కేంద్రంలో ఈ 2 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచేటటువంటి అంశం ఏదైతుందో ఆ అంశం ఢిల్లీలో పెండింగ్ ఉన్నాయి. రాష్ట్రపతి ఒక రాజ్యాంగ అధినేత దగ్గర ఒక బిల్లు పెండింగ్ ఉండగా అదే సమస్యపై ఏ రకమైనటువంటి క్లారిటీతో ఈ ప్రభుత్వం మళ్ళీ క్యాబినెట్లో మళ్ళీ మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటాం? ఇదంతా అర్థం కావడం లేదు. ఇదంతా ఏం గేమ్ ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? అంటే సరే, రేవంత్ రెడ్డి గారి కంటే అవగాహన లేకపోవచ్చు రాజ్యాంగం పట్ల ఆయనకు, ఎందుకంటే ఆయన ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ఆయనకు అవగాహన లేకపోవచ్చు. కానీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి కావచ్చు, అడ్వకేట్ జనరల్ గారికి కావచ్చు, అదేవిధంగా లా సెక్రటరీ గారికి కావచ్చు, అధికారులు ఐఏఎస్ అఖిల భారత అధికారుల సర్వీస్ అధికారులకు కూడా కనీసం వారికన్నా అవగాహన ఉండాలి కదా. ఇది ఒక దగ్గర ఢిల్లీలో పార్లమెంటు ఆమోదం కోసం, రాష్ట్రపతి ఆమోదం కోసము ఢిల్లీలో పెండింగ్ ఉండగా అదే అంశం మీద ఈ రాష్ట్రంలో మళ్ళీ క్యాబినెట్లో పెట్టి మన జూలై 10 రోజు జరిగినటువంటి క్యాబినెట్లో ఎట్లా ఏ రకమైనటువంటి అధికారంతో అసలు వాళ్ళకి బిల్లు పెట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా అనేది ఒక పెద్ద ప్రశ్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇక్కడ ఆర్డినెన్స్కు చట్టానికి తేడా ఏంటి, ఎట్లా అనుకోవాలి ఇక్కడ ప్రజలందరూ? అంటే బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటే అది 1992లో ఇందిరా సహాని కేసు, సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసు కావచ్చు, అదేవిధంగా 2010లో కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు కావచ్చు. ఈ కేసులో కూడా ఏం చెప్తా ఉన్నాయంటే, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏం చెప్తా ఉన్నాయి, 50% మించి రిజర్వేషన్లు ఈ దేశంలో ఉండొద్దు అనేది సుప్రీంకోర్టు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానము ఆదేశాలు ఉన్నాయి, ఉత్తర్వులు ఉన్నాయి, ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈ జడ్జిమెంట్లు ఉండగా కూడా ఈ మరి 50% ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ప్రక్రియ ద్వారా 70% రిజర్వేషన్లు అవుతున్నాయి. ఇవి జరగాలంటే ఏం జరగాల? పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల. చట్ట ప్రకారంగా రాజ్యాంగ సవరణ జరిగి 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని పెట్టినట్లయితే ఇది శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గంగా, ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది తప్ప ఇది ఏదో కంటి తుడుపు చర్యలాగా, అంటే మేము హామీ ఇచ్చినాం కాబట్టి మేము ఏదో చేస్తున్నాము అని ప్రజలను నమ్మించడం కోసం ఈ తెలంగాణ ప్రజలు మరొకసారి మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ మాట రాహుల్ గాంధీ గారు పదే చెప్తా ఉన్నారు. ఈ దేశంలో గతంలో 2024లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వారు మాట్లాడారు, మాటలు విన్నామో, రికార్డులు కూడా ఉన్నాయి. ఈ దేశంలో 50% రిజర్వేషన్ సీలింగ్ అనేటువంటి ఒక కృత్రిమ గోడ ఉంది, ఈ గోడని బద్దలు చేస్తామని మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి పీసీసీ అధ్యక్షుడు గారి నేతృత్వంలో ఢిల్లీలో ఒక ధర్నా కార్యక్రమం చేసినారు కాంగ్రెస్ పార్టీ వారు. మరి ఈ బీసీల బిల్లు ఆమోదింపు కోసం మీరు ధర్నా చేస్తే రాహుల్ గాంధీ గారు ఎందుకు ఆ ధర్నాకు పోలేదు అంటే, కాంగ్రెస్ పార్టీకి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక చిత్తశుద్ధి లేదు. వీరు ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప చేతలు లేక వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ సాధించాలనేటువంటి ఒక లక్ష్యం కోసం చావు నోట్లో తలపెట్టి ఆమర నిరాహార దీక్ష చేసి నా చావు అయినా కోరుకోండి కానీ తెలంగాణ మాత్రం ఇవ్వాల్సింది అని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు కంకణం కట్టుకొని
చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించినటువంటి తెలంగాణ స్వాప్నికుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బీసీలకు మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారంగా, మాట ప్రకారంగా, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటే ఇది పార్లమెంట్లో చట్ట సవరణ రాజ్యాంగ సవరణ జరగాలి, 9వ షెడ్యూల్లో పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి ప్రక్రియ అయిపోయింది. నువ్వు చేయాల్సింది ఢిల్లీలో ఇవాళ మాట్లాడారు కదా, ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము ఏదో ఢిల్లీలో వెళ్ళి ఇండి ఎంపీలని కలుస్తాము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము, అందరినీ ఏకాభిప్రాయం తీసుకొస్తామన్నారు కదా. మీరు చేయాల్సింది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేస్తారా, లేకుంటే ఢిల్లీలో నీ అధికారిక నివాసంలో దగ్గర చేస్తారా, లేదా నీ యొక్క మన తెలంగాణ భవన్లో చేస్తారా, రెసిడెంట్ కార్యాలయంలో చేస్తారా, ఎక్కడ చేస్తారు, లేదా పార్లమెంట్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నీ ఎంపీలని, నీ రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళి నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేసి నా బీసీలకు నా రాష్ట్రంలో నేను పాస్ చేసిన బిల్లులను ఆమోదించే వరకు నేను ఆమరణ నిరాహార దీక్షని వదిలిపెట్టానని చెప్పేసి నీవు చిత్తశుద్ధితో నీవు చివరి వరకు బిల్లు ప్రవేశపెట్టి చట్టం 9వ షెడ్యూల్లో పెట్టే వరకు నువ్వు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాకు. నువ్వు హైదరాబాద్కి వచ్చినట్లయితే నీకు బీసీల మీద చిత్తశుద్ధి లేనట్లు. నీ పార్లమెంటు సభ్యులు 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. నీ కాంగ్రెస్ పార్టీ మొత్తం రేపు రాబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కోసం కేంద్రం బిల్లులు వచ్చినాయి. ఆ బిల్లులను పాస్ చేసే వరకు ఈ పార్లమెంటు నడవనీయమని ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, నీ ఎంపీలు కావచ్చు, నీవు కావచ్చు, ఢిల్లీలోనే ఉండి మకాం వేసి ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు నువ్వు మోడీతో కొట్లాడతావా, కాళ్ళు పట్టుకుంటావా, ఏం చేస్తావో తెలియదు. నువ్వు ఈ సమస్యని పరిష్కరించి 9వ షెడ్యూల్లో పెట్టే ఈ రాష్ట్రానికి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇక్కడ హైకోర్టు కూడా సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఇక్కడ తీర్పిచ్చింది. అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ వస్తుందా, లేకుంటే ఈ ఆర్డినరీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఏదైతే అన్నారో అదే మాట మీద ఉండి ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తారా, ఏది ఎట్లా అనుకుంటారు మరి రాష్ట్ర బీసీ జనం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు అనుకుంటే ఒక 24 గంటల్లో ఈ యొక్క బిల్లుల్ని ఆమోదించి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రెండు రాజకీయ పార్టీలకు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, బలహీన వర్గాల మీద, బీసీల మీద, తెలంగాణలో ఉన్నటువంటి బీసీల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల మీద ఈ రెండు రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఈ రెండు పార్టీలలో నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అని చెప్పేసి ఒక దొందుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి సోయి లేదు. కాబట్టి ఖచ్చితంగా నీవు ఏ రకమైనటువంటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడతారు ప్రజలు. తెలంగాణ బీసీలు, బలహీన వర్గాల ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను కూడా ఖచ్చితంగా తరిమి ఈ రాష్ట్రం నుంచి అక్కడ బంగాళాఖాతంలో పడేసే వరకు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, బలహీన వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కేసీఆర్ గారు గతంలోనే 51% సీట్లు బీసీలకు ఇచ్చి బీసీలని నాయకులు చేసేటువంటి చరిత్ర తెలంగాణను మర్చిపోలేదు మనం. కాబట్టి ఈసారి కూడా కేసీఆర్ గారు గతంలో తీసుకున్న నిర్ణయాలను తీసుకుంటారు. ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 50% పైచీలకు టికెట్లు ఇస్తుంది. ఈ రాష్ట్రంలో బీసీల ప్రయోజనాలని కాపాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు.